వెల్కమ్ బ్యాక్ అమ్మా. మనం ఇప్పటిదాకా కొన్ని ప్యాటర్న్స్ చూసాం కదా. ఇది కూడా ఒక స్క్వేర్ ప్యాటర్న్ అమ్మా. అంటే ఈ ప్యాటర్న్కి బేస్ ఫస్ట్ ప్యాటర్న్. ఓకేనా? ఫస్ట్ ప్యాటర్న్ని ఒకసారి చూసి ఆ తర్వాత ఈ ప్యాటర్న్ని చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటానమ్మా. ఫస్ట్ ప్యాటర్న్ స్క్వేర్ ప్యాటర్న్ లింక్. ఓకేనా? ఇక్కడ చూడండి, నాకు zeros and ones కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఒక స్క్వేర్ షేప్లో. ఇక్కడ నేను 4 rows 4 columns తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు n/n తీసుకోండి. n rows n columns, 7 rows 7 columns, మీ ఇష్టం. ఓకేనా? నేనైతే 4 తీసుకున్నా. ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి మనకి? 4, 1 నుంచి 4 వరకు. అప్పుడు ఎలా రాస్తారు? ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, i ప్లస్ ప్లస్. ఈ 4 అనేది మీ ఇష్టం, మీకు ఎన్ని రోస్ కావాలంటే అంత తీసుకోండి. బట్ రో నెంబర్ కాలం నెంబర్ రెండు ఈక్వల్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఫర్ కాలమ్స్ కూడా ఫుల్గా ఫిల్ అవుతున్నాయి కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేర్ కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్యాటర్న్ ఒకసారి చూడండి మర్చిపోద్దండి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకుంటానా నేను? j ప్లస్ ప్లస్. బాగుంది. ఇప్పుడు నాకేం ప్రింట్ జరుగుతుంది? నెంబర్స్ అంటే ఇంటీజర్స్. సరే, దాంట్లోనూ నాకు zeros and ones మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఎప్పుడు 0 ప్రింట్ అవుతుంది, ఎప్పుడు 1 ప్రింట్ అవుతుందో చెక్ చేసుకోండి. చూడండి, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు, నెక్స్ట్ 6 ఉన్నప్పుడు, అంటే సారీ 1, 3, 5, 7 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు zeros ప్రింట్ అవుతున్నాయి. ఆ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఆఫ్ రోస్ని ఎవరు డినోట్ చేస్తున్నారు? ఐని మాడ్యులర్ డివిజన్ 2 చేయండి. ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే 1 ప్రింట్ చేయండి, ఈవెన్ నెంబర్స్ అయితే 0ని ప్రింట్ చేయండి. అంతే. ఓకేనా? క్లియరే కదా? అండ్ రోస్ని ఎవరు డినోట్ చేస్తారు? ఐ. కాబట్టి నేను ఐని మాడ్యులర్ డివిజన్ 2 చేస్తున్నాను. ఓకేనా? రో నెంబర్ మాడ్యులర్ డివిజన్ 2. చూడండి మా ఎలా రాస్తారో. ఫర్ అయిపోయింది కదమ్మా. ఐ జే లూప్స్ రెండు అయిపోయినాయి. ఇఫ్ ఐ మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఈవెన్ నెంబర్ ఆఫ్ రో అయితే నాకేమైనా ప్రింట్ కావాలా? ప్రింట్ఎఫ్ డైరెక్ట్గా రాసేయండి అమ్మా 0 అని ప్రింట్ఎఫ్లో. ఓకేనా? ఎల్స్ ఏం రాసుకుంటారు? ప్రింట్ఎఫ్ 1. ఒకవేళ 0 కాకపోతే 1 అని. ఇదంతా జేలూప్లోంచి బయటికి రాగానే మీరు ఏం రాసుకుంటారు? ప్రింట్ఎఫ్ \n. ఆ తర్వాత అవుటర్ ఫర్ లూప్ని కూడా నేను ఏం చేస్తున్నాను? క్లోజ్. ఫస్ట్ ట్రేస్ చేస్తున్నానమ్మా. ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. లోపలికి వస్తే జే వాల్యూ కూడా 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. ఐ వాల్యూ 1 ఉంది. 1 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. నాకేం ప్రింట్ చేస్తుంది? 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి పోయి జే ప్లస్ ప్లస్ జరిగితే జే వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. ఐ వాల్యూ 1 ఉంది. 1 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. 1 ప్రింట్ చేస్తుంది. జే ప్లస్ ప్లస్. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. లోపలికి వస్తే ఐలో ఇంకా వాల్యూ 1 ఉంది. 1 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వచ్చి 1 ప్రింట్ చేస్తుంది. జే ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 1 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫాల్స్ ఎల్స్లోకి వస్తుంది. 1 ప్రింట్ చేస్తుంది. జే ప్లస్ ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫాల్స్ జేలోంచి బయటికి రాగానే ఇక్కడ ఏముంది? నెక్స్ట్ లైన్. అప్పుడు ఇక్కడ నుంచి పోయి మనకి ఏం జరుగుతుంది? ఐ ప్లస్ ప్లస్. ఐ వాల్యూ 1 పోయి నాకు ఎంత వస్తుంది? 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. లోపలికి వస్తే జేలో ఫ్రెష్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. లోపలికి వస్తే ఐ వాల్యూ 2 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రూ కాబట్టి నాకేం ప్రింట్ అవుతుంది? 0. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్ స్పాట్ స్కిప్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 2 మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రూ. జే ప్లస్ ప్లస్. 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 2 మాడ్యులర్ డివిజన్ 2 ట్రూ కాబట్టి మళ్ళీ 0. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ. 2 మాడ్యులర్ డివిజన్ 2 ట్రూ. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫాల్స్. బయటికి వస్తే ఎక్కడికి వస్తాం? నెక్స్ట్
నేను 2 రోసే ట్రేస్ చేస్తాను, ఓకే కదా, ఓకేనా. అలా ఐ వాల్యూ నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ జరిగి ఏమవుతుంది, 3 అవుతుంది. ఐ వాల్యూ 3 ఉన్నంతసేపు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఆ రో మొత్తం ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయినప్పుడు 4 మోడ్లో డివిజన్ 2 ఈక్వల్ టు 0 ట్రూ, 4th రో మొత్తం నాకేం ప్రింట్ అవుతుంది, zeros ప్రింట్ అవుతాయి. ఇది స్క్వేర్ ప్యాటర్నే కాబట్టి ఫస్ట్ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ లూప్స్ కోసం, ఓకేనా. రాస్తున్నా ప్రోగ్రామ్, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. ఎన్ని వేరియబుల్స్, ఐజే. మీరు కావాలనుకుంటే ఎన్ అనే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోండి, నేను ఇక్కడ తీసుకోవట్లేదు, ఓకేనా. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, నేను 4 రోస్ 4 కాలమ్స్ తీసుకున్నా కాబట్టి. ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, నెక్స్ట్ జే లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, జే ప్లస్ ప్లస్. ఏం జరగాలమ్మా, ఇఫ్ ఐ మోడ్లో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్ ఆఫ్ రో, ఈవెన్ నెంబర్ ఆఫ్ రోస్లో నాకేం ప్రింట్ కావాలా, zeros, కాబట్టి ప్రింట్ ఎఫ్ 0, ఎల్స్ ఏం ప్రింట్ కావాలా మనకి 1, ప్రింట్ ఎఫ్ 1. జే లూప్ క్లోజ్ అమ్మా, జేలోంచి బయటికి రాగానే నెక్స్ట్ లైన్ కోసం ఏం రాసుకుంటారు, \n, అవుటర్ ఐ లూప్ క్లోజ్, అవుటర్ ఫర్ లూప్, గెట్ సిహెచ్ పెట్టేయండి, మెయిన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఇది మా ఈ ప్యాటర్న్. నెక్స్ట్ స్క్వేర్ ప్యాటర్న్లోనే ఇంకొక ప్యాటర్న్ ఏదైనా చూద్దామా, ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.